హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసరికి ఒక మంచి మసాలా టీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మీకు హెల్ప్గా అవుతుంది అనుకుంటున్నానండి. కానీ 100% అయితే రిలాక్స్ మాత్రం బాగా అవుతాము. ఏదైనా వర్క్ స్ట్రెస్గా ఉన్నప్పుడు కానివ్వండి, అలానే కొంతమందికి కొంత ఫుడ్ ఐటమ్స్ తిన్నప్పుడు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది కదా, అలా కూడా వాళ్ళకి రెడ్యూస్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి మనకి. మనం మసాలా టీ ప్రిపేర్ చేస్తూ మాట్లాడుకుందాం. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి వాచ్ చేసేయండి. సో మసాలా టీ అంటే మనం వేసే దినుసులన్నీ కూడా చాలా స్పైసీగా ఉన్నాయి కదా. సో ముందుగా స్టవ్ ఆన్ చేద్దాం. ఇలాంటి కెట్లో పెట్టేసుకొని ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ అల్లాన్ని ఇలా కచ్చా పచ్చాగా చేసుకొని వేసేసుకోండి. నెక్స్ట్ మిరియాలు ఒక 2 సరిపోతాయండి. 2 యాలక్కాయలు, 2 లవంగా, కొంచెం దాల్చిన చెక్క, ఒక 4-5 పుదీనా ఆకులు. సో ఇవన్నీ బాగా మరగనివ్వండి. కొంచెం ఒక 2 మినిట్స్. వాటర్ అయితే మరుగుతున్నాయి కదా, అప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ టీ పౌడర్ యాడ్ చేయండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుందాం. కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక గ్లాసు మిల్క్ దీనిలో వేసేద్దాం. టీ ఎంత మిగిలితే ఎంత బాగుంటాయి అంటారు కదా. టీ ప్రిపేర్ అవుతున్నప్పుడే మంచి అరోమా వస్తుందండి. కానీ ఈ క్రెడిట్ అంతా కూడా మా నాన్నగారిది అనమాట. మా నాన్నగారు టీ బాగా పెడతారండి అసలు. అంటే కొంతమంది పెద్దవాళ్ళు అంటారు కదా, ఏదైనా సరే ఆ చేతుల్లో ఉంటుందని. కొంతమంది హ్యాండ్స్ని బట్టి కూడా కొంచెం టేస్ట్ అనేది ఉంటుంది. మనం ఎంత ప్రిపేర్ చేసినా కూడా ఆ టేస్ట్ రాదనమాట. బాగా పెడతారండి మా నాన్నగారు అయితే టీ. సో టీ అయితే రెడీ అయిపోయింది. ఒక కప్లోకి సర్వ్ చేసుకుందాం. సో మసాలా టీ అయితే రెడీ అయిపోయిందండి. కానీ చాలా చాలా బాగుంటుందండి. మనకి ఏదైనా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రెడ్యూస్ అవుతాయి అన్నమాట. అవి హెడేక్ కానివ్వండి, అలానే మనకి కొంతమందికి వామిటింగ్స్, వికారంగా ఉండటం, అవి కూడా చక్కగా రెడ్యూస్ అవుతాయి అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.